ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. జూలై నెలలో ప్రేమ జీవితం వీళ్ళది ఎలాంటి ముగింపు వస్తుంది అనే విషయాలు, అదేవిధంగా వీరు ఆర్థిక పరంగా ఎలా లాభాలు పొందుతారు అనే విషయాలు కూడా వివరిద్దాం. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి గురువు. విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బందులు, ఇక ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. సమాజం వీరిని చూస్తే గౌరవిస్తారు. ఈ వారం ఖర్చు అధికంగా ఉంటుంది. ధనస్సు రాశి వారు ఒక పని చేపట్టారంటే వారు అధికమైన పట్టుదలతో ఉంటారు. సహజంగా ఎవరి మనసు నొప్పించరు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే ఇతరులు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఈ వారం మీరు ఎవరి మీద కోపం చూపించకుండా బంధుమిత్రులతో, స్నేహితులతో తగాదాలు పెట్టుకోకుండా ఉండండి. కంటే ఈ కోపంతో బంధువులు చాలా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కోపం కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది. వీరు మనస్సు స్థిమితం లేక అధైర్యానికి వెళ్లకుండా ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు చాలా ఇబ్బంది పడతాయి కనుక ప్రయాణాలు మానుకుంటే బాగుంటుంది. అత్యవసరాలై ప్రయాణం చేయండి. వ్యాపారంలో మీరు చేసే పనిలో కలిసి రాకపోవడంతో మీకు కొంత ఇబ్బందులు కనిపిస్తాయి. ఈ రాశి వారికి అనుకూలమైనది తేదీలు 18, 25, 27. ఈ రోజులు వీలైతే అప్పుడు మీరు ఏదైనా ప్రయత్నించండి, అది సక్సెస్ అవుతుంది. గతంలో నిలిచిన పనులు పూర్తవుతాయి. అదేవిధంగా స్థిరాస్తి విషయం పట్ల దృష్టిని సాధిస్తారు. స్థల మార్పులు ఉండవచ్చు. కృషికి తగిన ప్రశంసం పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరదృష్టితో మీరు ముందుగా ఉంటారు. అదేవిధంగా సహజంగా ఈ యొక్క గురువు, శని, రాహువు అన్ని గ్రహాలు ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. రాహు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం అంతగా చూపదు. శని ప్రభావం వల్ల భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చూపే గురుగ్రహ స్థానం 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు గురుగ్రహ చూపు మంచిది. ఈ గురుగ్రహం వల్ల జ్ఞానం, ఆలోచన, ఆసక్తి చూపుతాడు. అర్ధాష్టమ శని జరుగుతుంది. జీవితంలో కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఆర్థిక లాభాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదు. బంధువుల సహాయం పొందుతారు. అలాగే వివాహ సంబంధాలు బాగానే కుదురుతాయి. ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. ఎప్పుడో మీరు గతంలో నష్టపోయినటువంటి ధనం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. అలాగే ఏదైనా అగ్రిమెంట్ సంతకాలు అవసరమైతేనే సంతకాలు పెట్టండి, లేదా దాంట్లో మీరు మోసపోయే అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు. ఇల్లు మార్చడానికి లేదా ఇంటి వాస్తుగా చేసుకోవడానికి ఈ నెలలో చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా, సానుకూలంగా ఉంటుంది. కష్టానికి విజయం సాధిస్తారు. మంచి మార్కులతో ఫలితాలు కనిపిస్తున్నాయి. రేపటి నుండి మీకు అనుకున్నట్లుగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేయుట, కోర్టు వ్యవహారాలకు యందు జరుగును. భయాందోళనలు ఉండవు. భూ గృహ మార్పులు, మంచి గౌరవం ఉంటుంది. రాశివారికి కొంతమందికి చెడు వ్యసనాలు ఉంటాయి. కొంత మానుకుంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పని కలిసి వస్తుంది. స్నేహితుల విందులతో పాల్గొంటారు. వాహన సౌఖ్యం, ఇంటి ముందు శుభకార్యములు, అలంకరణ, వస్తు లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలకు కొంత జాగ్రత్త ఉండండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానుకోండి.
అలాగే జూలై 18న కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. మీ చుట్టూ అత్యంత ఆనందకారులుగా కాగలరు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ట్రావెల్ మరియు విద్య పథకాలలో మీ తెలివిని పెంచుతారు. ఇక చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నవారు విజయం సాధించవచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచిస్తుంటే రాహు సమయం మీకు కొత్త దిశలను ఇస్తుంది. కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు సక్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ధనస్సు రాశి వారి ప్రేమ, వారి వివాహం ఎలా ఉంటుంది అనే విషయాల్లోకి వద్దాం. ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయి. జీవితకాలం మీ తోడుండే ప్రపోజల్ వస్తాయి. ముఖ్యంగా లవ్ ప్రపోజ్ వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఆచితూచి ముందడుగు వేయండి. అలాగే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండడంతో ప్రయత్నం చేయండి. మంచి శుభవార్తలు వింటారు. అదేవిధంగా మిమ్మల్ని గతంలో ప్రేమలో మోసం చేసిన వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రపోజ్ని మీరు ఒప్పుకుంటారో లేదో సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనస్సు రాశి వారికి ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. కానీ పెద్దవారిని ఎదురించి మాత్రం వివాహాలు చేసుకోకండి. ఎందుకంటే మీ భాగస్వామి తర్వాత మీ మాట వినరు. అది ఎలా చెప్పడం జరుగుతుందంటే మీరు నిజాయితీగా నడుచుకుంటారు, కానీ అది వారికి నచ్చదు. అందువల్ల ఇంట్లో ఒప్పించి వివాహం చేసుకుంటే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ధనస్సు రాశి వారికి వివాహ సంబంధాలు బాగా కుదురుతాయి. అందులో 70% ప్రేమ వివాహాలే జరుగుతాయి. రాశివారు ఎవరైనా ప్రేమించినట్లయితే రేపు మీరు ప్రపోజ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఈ విధంగా ఎదుటివారిని ప్రేమించేటప్పుడు వారు గుణగణాలు ఎలా ఉన్నాయి, వారు ఎలా ఉంటారు అనే విషయాలు ఆచితూచి అడుగేయండి. ఎందుకంటే ధనస్సు రాశి వారు మీరు నిజాయితీగా ఉంటారు, కానీ ఎదుటివారు ఎలా ఉంటారో తెలిసి తెలియక ప్రేమించి మోసపోకండి. ఈ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇతరులది కూడా అలాగే ఉండాలని మీరు కోరుకుంటారు. అలాంటి వారిని మాత్రమే మీరు లవ్ ప్రపోజల్కి ఒప్పుకోండి. లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు. ఈ విధంగా మీ జీవితం సాఫీగా కొనసాగాలనుకుంటే మరింత శుభ ఫలితాల కోసం శనివారం నవగ్రహ ఆలయంలో నవధాన్యాల దీపం వెలిగించండి. నువ్వుల నూనెను దానం చెయ్యండి. అలాగే శనీశ్వరుడి ముందు నల్ల వస్త్రం ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు.